కాబట్టి ఉండాలనేది రూల్ ఏం లేదు, ఉన్న ఉపయోగం లేదు. ఒకసారి మీకు బాగా సంతృప్తినిచ్చిన పాత్ర ఏంటి? మోస్ట్లీ చెప్పండి. ఊటీ అంటే కష్టం అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పాత్ర చాలా బాగుంది అని మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బాగా మెచ్చుకున్నది కానీ? నటుడిగా నాకు మంచి అప్లాజ్ వచ్చింది రంగస్థలానికి అండి. ఓకే. ఆ తాగుబోతండ్రిగా, ఎందుకంటే అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా చాలా ఆశ్చర్యంగా చెప్పాడు. నిజంగా అతను తాగుబోతు పట్టుకొచ్చారు అన్నట్టుగా చేశాడు. అతను ఎవరండి అతను ఆర్టిస్ట్ అని. చాలా బాగుంది అసలు. అట్లా అన్ని వర్గాల వాళ్ళని మెప్పు పొందిన పాత్ర అది. తర్వాత మళ్ళీ అంతటి గొప్ప గుర్తింపునిచ్చింది మాత్రం అఖండ. అఖండలో 2 ఎలివేషన్స్ లో కనిపిస్తాయి. అంటే తర్వాత మారిన తర్వాత ఒకలా, మారక ముందు ఒకలా, అక్కడ క్యారీ చేసిన ఎమోషన్ ఉంది చూడండి. ఆ సీన్కి అసలు మీరు ఒక పిల్లర్లో నిలబడ్డారు. అది ఎలివేట్ అయింది అంటే మీ వల్లే అంతగా రిజిస్టర్ అయిపోయారు. అది చేసినప్పుడు మీరు అనుకున్నారా? నేను అనుకోలా. బట్ డైరెక్టర్ గారు నష్టడే చెప్పాడు. ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి బోయపాటి శ్రీను గారికి, అంత గొప్ప పాత్ర ఇచ్చి నా కెరీర్కి ఎంతో బూస్టప్ ఇచ్చిన సినిమా అఖండ అండి. ఫస్ట్ డే ముందు ఏం చేశారంటే, ఫస్ట్ డే 2 రోజులు చేసాం వర్క్. అది ముందు నేను కారు దిగి కత్తి తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళటం, నేను అటాక్ ఇవ్వటం అనేది ఫస్ట్ డే తీశారు. నా చావు వర్క్ తీశారు. నెక్స్ట్ డే ఆగిపోవటం, నేనేమో ఎక్సలేటర్ నొక్కటం, బ్రేక్ అవ్వటం, నేను డోర్ తనటం, అది ముందు షాట్ నెక్స్ట్ డే తీశారు. డెత్ తీసిన తర్వాత డెత్ ఎఫెక్ట్ బాగా వచ్చేసరికి నెక్స్ట్ డే ఆయన చెప్పారు, మహేష్ గారు నా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసారండి మీ ఎపిసోడ్, అద్భుతంగా వచ్చింది మీ ఎక్స్ప్రెషన్స్, దానికి నేను ఆర్ఆర్ కలిపి చూపిస్తా చూడండి. నేను చెప్తున్నా మహేష్ గారు, ఇప్పటి వరకు ఇండస్ట్రీ మీకు అవసరం, మన సినిమా తర్వాత ఇండస్ట్రీకి మీరు అవసరం అవుతారు, రాసి పెట్టుకున్నాను అనగానే దండం పెట్టా. ఆ ప్రజ్ఞా జైస్వాల్ పక్కన ఉంది, జీవుడు కూర్చున్నాము, ఈ గ్లాసు మిర్రర్ పగిలిపోయే సీను, నేను డోర్ తనడానికి డోర్ స్క్రూస్ చేస్తారు, తంత డోర్ ఇలా దూరం పడటానికి, అలా ఐడియల్ కూర్చున్నప్పుడు ఆయన వచ్చి సరదా మాడదా చాలా బాగా వచ్చింది మీ ఎక్స్ప్రెషన్స్ అని ఆయన అలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిజమైంది. ఇది ఆ హెవీ షాట్స్ ఎలా అనిపించింది మీరు అది చేస్తున్నప్పుడు? ఏముండదండి, ఆ పాత్ర నిజంగా అయితే అక్కడే నాకు అప్లాజ్ వచ్చింది. అసోసియేట్ డైరెక్టర్స్ అలా నిజంగా కళ్ళ ముందు ఫ్యాక్షన్ వాడు మూర్ఖంగా అటాక్ చేస్తున్నట్టుగా అనిపించిందండి. రియల్ ఫైట్ లా ఉంది, మీరు భలే ఇన్వాల్వ్ అయిపోతారు అన్నాడు. ఇన్వాల్వ్ అంత కనిపించిందా అన్న, తెలియదు. మామూలు డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో ఏ యాక్షన్ చేసినా అలా ఉంటుంది నాకు. ఇప్పుడు తాగుబోతు అనమంటారు, స్టార్ట్ కెమెరా తాగుబోతు కాబట్టి కింద నేల చూపులు చూసుకుంటా ఇది తలకి నొప్పి ఏంటో బాబు వీళ్ళతో అన్న ఆ క్యారెక్టర్ ఎమోషన్ ఉంటాము. సో అది నేను బాగా చేస్తున్నాను బాగా చేయట్లేదు విషయం మాత్రం ఎప్పుడు తెలియదు. కానీ అందరికీ గుర్తుంటుంది సార్, చేసిన మీరు ఎంత ఫీల్ అయ్యారు కానీ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోవట్లేదు. అవును, అది కరెక్ట్. అంత బాగా వెళ్ళింది అసలు. మీ ఫ్యామిలీ, మీ పిల్లల గురించి చెప్పండి. మనం వాళ్ళ గురించి. నా ఫ్యామిలీ అంటే, నా ఫ్యామిలీలో గొప్ప విషాదం నా భార్య చనిపోవడం. కరెక్ట్గా 5 days బిఫోర్ రంగస్థలం జాయిన్ అవుతుండగా 5వ తారీఖు షూటింగ్ వెళ్ళాలి, 1వ తారీఖు ఆవిడ చనిపోయింది. ఎలా ఫేస్ చేశారు సార్ ఆ టైంలో? ఎలా ఫేస్ చేసామంటే, ఇక్కడ తాగుబోతు పాత్ర అవడం వల్ల ఆ డల్నెస్ ఇక్కడ ఉపయోగపడింది. ఈ మాసిపోయిన గడ్డం కూడా క్యారెక్టర్కి సపోర్ట్ అయింది. మరి 14 రోజుల పాటు మనం క్లీన్ షేప్ ఉంటాం కదా నీట్గా. సో ఈ యొక్క ఈ పరిస్థితులు ఆ పాత్రకి అయినాయి. ఇంట్లో ముందు పెద్ద సంఘర్షణ ఏంటంటే వెళ్ళకూడదండి, పులి మీద దాటి వెళ్ళొద్దని పెద్దవాళ్ళు, మా సొంత అక్కయ్య గారు, అన్నయ్య గారు, మేనత్తలు, పిన్నులు నన్ను ఏరా బుద్ధి లేనివాడా అని తిట్టగలిగిన వాళ్ళందరూ తిట్టారు, వద్దని వెళ్ళొద్దని. నేను గొప్ప అవకాశం, అది భగవంతుడు ఇచ్చిన పరీక్ష నాకు, ఇది నేను 80% లాసిందే అని. నేను చిన్న వేషం అడిగితే చిరంజీవి గారేమో అంత గొప్ప పాత్ర ఇచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా సుకుమార్ గారు పిలిచి ఈ పాత్ర ఇచ్చారు. 2వ సినిమాకే సమంత ఫాదర్ అవటం ఏంటంటే, టాప్ స్టార్ ఫాదర్ అవటం ఏంటి, రామ్ చరణ్ సమంత ఫస్ట్ కాంబినేషను, సుకుమారు రామ్ చరణ్ గారు ఫస్ట్ కాంబినేషను, దాంట్లో సమంత ఫాదరు, మైత్రి మూవీస్, అదొక అద్భుతం. నమ్మకం నాకు దొరుకుతుంది, నమ్మకం ఉంది. చెప్పా, మీకు ఏం తెలియదు, వీళ్ళందరూ గొప్పతనం మీకు తెలియదు, సినిమా గొప్పతనం తెలియదు. ఒక తండ్రి పాత్ర రావడానికి ఎన్నేళ్ళు కష్టపడితే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని సినిమాలని సక్సెస్ఫుల్గా ఆర్టిస్ట్గా కనిపిస్తుంది, ఇతను నౌ హీ సూటబుల్ టు ద ఫాదర్ ఆఫ్ హీరోయిన్ అనే స్థితికి వస్తాను మీకు తెలియదు.
అది రెండో సినిమాకి ఆయాచితంగా వచ్చింది నాకు. భగవంతుడు భారీ కావాలా భాగ్యం కావాలా అని ప్రశ్నించాడు. నేను చెప్పేలోపు తీసుకెళ్ళిపోయాడు పెళ్ళాన్ని తేలేని వెనక్కి. నన్ను బతికిచ్చి నా బిడ్డను బాగా చూసుకోమని. నేను ఖచ్చితంగా వెళ్తున్నా. మీరు చెప్పే అత్తాయి మా మేనతతోటి వాదన, వీళ్ళందరూ ఏకకంఠం. నేను ఒక్కనే ఒప్పుకోరుగా. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాలి. అదేమన్నా పొలిమేరంటే హైదరాబాద్ దాటడం కాదు, నువ్వు స్టేట్లు దాటాలా. బుద్ధి లేదరా నీ పిచ్చి కింద నీకు. పెళ్ళని పోగొట్టుకుని నువ్వు పిల్లల్ని ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అమ్మాయిలే. ఆ ఆడపిల్లని గాలి వలిసిపోతావు నువ్వు, ఇక అంత ఏడాది ఏమవుతారు వీళ్ళు అని ఈ రకంగా భయపెట్టి బాధ పెట్టే మాటలే. మీరు ఏమని చెప్పండి, నేను డిసైడ్ అవును. అసలు మీరు కాదు డెసిషన్ మేకర్స్. నా పిల్లలే నా డెసిషన్ మేకర్స్. తల్లి మీరు రండమ్మా, మీరు చెప్పండి, మీరు ఎవరు వద్దన్నా మానేస్తా, ఇద్దరు వెళ్ళమంటే నేను వెళ్తా. చెప్పండి. చెరువు పక్కన కూడబరుకున్నట్టుగా వచ్చి వాలిపోయి నా మీదకి ఎల్లు డాడీ అన్నారు. మీరేం భయపడదు తల్లి, దేవుడు నన్ను బతికిచ్చిందే మిమ్మల్ని బాగా చూసుకోమని. అడగకుండా అలాంటి అవకాశం నాకు చిరంజీవి గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని దాన్ని లైట్ తీసుకుంటే రెండో సినిమా రంగస్థానంలో ఇలాంటి పాత్ర వచ్చింది. డెస్టినీ ఈజ్ యాక్టర్, సినిమా నా జీవితం కాబట్టి పరీక్ష. నేను ఒక అబ్దుల్ కలాం గారు రాసిన ఆత్మకథలో బయోగ్రఫీలో చదివాను ఒక మాట, మంచి డైలాగ్ అండి అది. అది నన్ను ఆ టైంకి బాగా, మీరు జీవితంలో ఒక గొప్ప విజయాన్ని మీకు ఇచ్చే ముందు భగవంతుడు మీకు పెద్ద పరీక్ష పెడతాడు. ఆ పరీక్షని మీరు నెగ్గితే, ఆ భారాన్ని మీరు మోయగలిగితే మీకు ఈ గొప్ప విజయం అనే భారాన్ని కూడా నెత్తి పెడతాడు, సిద్ధపడతాడు. అలాగే జరిగింది కదా అని చెప్పాను నేను. ఆ ఎమోషన్ చెప్పాడకి ఒక మానసిక స్థైర్యం కోసం. నేను కూడా చెప్పా, మీరందరూ వద్దండి వెళ్తే నాకు ప్రమాదం జరిగితే మూర్ఖంగా వెళ్ళి చచ్చాడనే మాట వస్తుంది. మా డెసిషన్ మీద, మా నాన్న మా డెసిషన్ మీద మేము వెళ్ళమంటే వెళ్ళాడు అని నాకు ప్రమాదం జరిగినా మీరు ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఫేస్ చేయగలుగుతారు. ఆ డెసిషన్ మేము ఇచ్చింది, మా నాన్న మేము బలిపరుసలు చేసాం అని మీరు అనుకుంటారమ్మా. మీరు చెప్పండి, మీరేం భయపడద్దు అని నేను మొత్తం విడమరిచి చెప్తే వాళ్ళిద్దరు ఏకగండంతో వెళ్ళమన్నారు. కానీ అంత మానసిక సంఘర్షణతో ఆ మూవీలో చేయడం, దానిని మీరు నిలబెట్టుకోవడం అది మామూలు విషయం కాదు. మనిషిగా ఆ టైంలో ఎంత ఒప్పించొచ్చినా మానసిక సంఘర్షణ ఉంటుంది. అంటే పైగా పెద్ద పరిస్థితి ఏంటంటే బస్సులో ప్రయాణం చేస్తున్నా అసలు నిజంగా బస్సు ప్రమాదం గురవుతుందా. గోదావరి ఒడ్డున టేకూర్ అని పోలవరం బ్యాక్ సైడ్ ఏరియా ఎక్కడో అడవుల్లో ఎదురుగా గోదావరి, ఈ పడవల్లో కూర్చోబెడతారా, మన ఈతొచ్చుగా నాకు ఏమన్నా ప్రమాదం జరుగుతుందా,